ఎందుకు సంబరం? నా ఉద్యోగం వచ్చింది వదినా. గవర్నమెంట్ లో 4 మంది ఉద్యోగం వచ్చింది. ఇంకేం పర్వాలేదు వదినా. ఇన్నాళ్ళకి దేవుడు మన వరాలకి ఇచ్చాడు. జీతం ఎంత తెలుసా? నెలకు 600 రూపాయలు వదినా. 600 రూపాయలు కష్టాన్ని పోయినా హాయిగా 500 రూపాయలు వస్తాయి. అన్నయ్య ఇస్తే వదినా ఈ శుభవార్త అన్నయ్య చెప్పి ఆయన ఆశీర్వాదం తీసుకోవాలి. అన్నయ్య తమ్ముడు కూర్చో కూర్చో కూర్చో. ఇది లక్ష్మి, ఈ మందులు వాడితే తొందరగా నయం అవుతుందని డాక్టర్ చెప్పారు. ఇదేమిటో తెలుసా అన్నయ్య? నాకు ఉద్యోగం వచ్చిందన్నయ్య. బ్రహ్మాండమైన ఉద్యోగం. అలాగా? ఎక్కడ? ఈ ఊళ్ళోనయ్య. మనకి విడిగా క్వార్టర్స్ కూడా ఇస్తారు. వదినా ఇక మీద నీ ఇష్టం వచ్చినట్టు కేకలేటానికి వీల్లేదు. అయ్యగారిని చూడాలంటే ముందుగా అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవాలి. అలాగే ముందు మందు ఈ శుభ సందర్భంలో నువ్వు ఇచ్చిన మందు అమృతంగా తాగేస్తాను. బాగుంది తమ్ముడు, అన్ని విధాల అనుకూలమైన ఉద్యోగం. అదా బ్లడ్ బ్యాంక్. బ్లడ్ బ్యాంక్ అంటే? అదేరా, ఆ బ్లడ్ బ్యాంక్ ముందర నుంచి వస్తుంటే చిన్న యాక్సిడెంట్ అయింది అంతే. అన్నయ్య నేను మరీ అంత పసివాడిని కాదన్నయ్య. నిజం చెప్పు, నా రక్తం చూడలేక నీ రక్తం అమ్మి డబ్బు తెచ్చావు కదా. నిజం చెప్పు, అవునా కదా? నిజం చెప్పు అన్నయ్య. కాపీ, ఇందులో తప్పేముందరా? నా జీవితంలో కొంత భాగాన్ని కాపాడుకోవడం కోసం నా శరీరంలో కొంత రక్తాన్ని ఇచ్చాను అంతేగా. నువ్వు భగవంతుడా, అన్నయ్య పేరిట కన్న తండ్రి కన్నా మెన్నగా ప్రేమించే దైవాన్ని నా తోబుట్టును చేస్తావు. ఈ మనిషి చేసిన త్యాగాన్ని నేను భరించలేకపోతున్నాను. ఈ రుణం ఎలా తీర్చుకోను? తీర్చుకోను. తమ్ముడు తప్పు, తమ్ముడు తప్పు. నువ్వెవ్వరికీ రుణపడలేవురా. మన ఇద్దరి మధ్య ఉన్నది అనుబంధమే కానీ రుణం కాదు తమ్ముడు. తమ్ముడు తమ్ముడు ఇక మీద మనకి ఏ కష్టమూ ఉండదురా. నీకు ఉద్యోగం వచ్చిందిగా, మనందరం కలిసి హాయిగా బ్రతకొచ్చు. నాకు ఉద్యోగం లేకపోయినా నన్ను మీ వదిన్ని నువ్వే పోషించగలవురా. నీ మీద నాకా నమ్మకం ఉంది తమ్ముడు, నీ మీద నాకా. కాఫీ కాఫీ. ఏమై గోపి, వారం 10 రోజులని చెప్పి 4 రోజులైంది. ఇప్పుడైనా బాకీ? క్షమించండి, పొరపాటు. ఆగండి, గోపి మీకు బాకీయా? ఏదో 10 రూపాయలు, తర్వాత వస్తానే. అక్కర్లేదు, తీసుకోండి. ఈ క్షణంలో గోపి రుణ విముక్తుడయ్యాడు. నీకు నాకు కూడా. నన్నే వెళ్ళి ఉమ్మని తీసుకురమ్మంటారా? ఎందుకులే లక్ష్మి, ఎవరు వచ్చినా రాకపోయినా గోపి మాత్రం తిరిగి రాడు కదా.